నమస్తే. ఈరోజు మనము బ్రాహ్మణుడు గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణుడు పేదవాడైతే సుధాముడవుతాడు. ఏదో ఒకరోజు జగద్గురువై కృష్ణుడికి సేవ చేస్తాడు. బ్రాహ్మణుడు అవమానింపబడితే చాణక్యుడవుతాడు. ఏదో ఒకరోజు కొత్త రాజ్యాంగాన్నే సృష్టిస్తాడు. బ్రాహ్మణుడు క్షత్రియుడైతే పరశురాముడవుతాడు. అధర్మపరులను అంతం చేయడానికి బ్రాహ్మణుడు చదువుకుంటే ఆర్యభట్ట అవుతాడు. ప్రపంచానికి అపారమైన జ్ఞాన సంపదను ఇస్తాడు. బ్రాహ్మణుడు వేదధర్మం నాశనమయ్యే స్థితిలో చూసినప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు అవుతారు. ఏదో ఒకరోజు వేదధర్మాన్ని పునఃస్థాపితం చేస్తాడు. బ్రాహ్మణుడు ప్రజలను రోగాలతో పీడింపబడటం చూసినప్పుడు చరకుడిగా మారుతాడు. ఒకరోజు విశ్వానికి ఆయుర్వేదాన్ని ఇస్తాడు. కర్మతో, ధర్మంతో, దానంతో, జ్ఞానంతో, విజ్ఞానంతో, పేరుతో, జీవన విధానంతో, ముక్తితో, భక్తితో, శక్తితో, ఆత్మతో, పరమాత్మతో, సంస్కారంతో, బుద్ధితో, విశ్వాసంతో బ్రాహ్మణుడిగా మారు. నీ పూర్వీకులను తలుచుకొని బ్రాహ్మణ ధర్మం వేదం, బ్రాహ్మణ కర్మ గాయత్రి, బ్రాహ్మణ జీవితం త్యాగం, బ్రాహ్మణ స్నేహం సుధామ, బ్రాహ్మణ ఆగ్రహం పరశురామ. బ్రాహ్మణ రాజ్యంలో అయితే బాజీరావు పేష్వా, బ్రాహ్మణ త్యాగంలో అయితే మహర్షి దధీచి, బ్రాహ్మణ విద్యలో అయితే చాణక్య, బ్రాహ్మణ వీరత్వంలో అయితే మంగల్ పాండే, చంద్రశేఖర్ ఆజాద్, బ్రాహ్మణ భక్తిలో అయితే రావణ, బ్రాహ్మణ జ్ఞానంలో అయితే ఆదిగురు శంకరాచార్య, బ్రాహ్మణ విజ్ఞానంలో అయితే ఆర్యభట్ట, బ్రాహ్మణ రాజనీతిలో అయితే కౌటిల్య, బ్రాహ్మణ గణితంలో అయితే రామానుజం, బ్రాహ్మణ క్రీడాకారుడైతే సచిన్ టెండూల్కర్. థ్యాంక్ యూ.